నమస్తే వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ ఎజెండా నేను ఆశ రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న షిప్ ను సీజ్ చేశామని కాకినాడ కలెక్టర్ తెలిపారు. అలాగే స్టెల్లా షిప్ లోకి రేషన్ బియ్యం ఎలా వచ్చాయో తెలుస్తామని చెప్పారు. రెవెన్యూ, పోలీస్, కస్టమ్స్, సివిల్ సప్లైస్, పోర్ట్ అథారిటీ అధికారులతో కూడినటువంటి 5 సభ్యుల కమిటీ వేశామన్నారు కలెక్టర్. అటు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి అధికారులు షాక్ ఇచ్చారు. ద్వారంపూడి కుటుంబ సభ్యులకు చెందినటువంటి రొయ్యల ప్రాసెసింగ్ పరిశ్రమను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు మూసివేశారు. నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా స్పందించకపోవడంతో ఆగస్టు 6వ తేదీనే వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా పట్టించుకోకపోవడంతో యాక్షన్ తీసుకుంటున్నారు. దానికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే పొల్యూషన్ అంటే గతంలో పొల్యూషన్ వెదజల్లుతున్నప్పటికీ కూడా గత 5 సంవత్సరాల్లో ఎందుకు ఆ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనేది ప్రధానంగా వస్తున్నటువంటి మాట. మరి ఇప్పుడు అధికారంలోకి రాగానే మెయిన్గా కూటమి నాయకులు, దానికి తోడు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో దానింటినీ కూడా ప్రజల ముందు చూపించే ప్రయత్నం. ఇప్పుడు 2 ఆక్వా పరిశ్రమలకు సంబంధించి కూడా పొల్యూషన్ వెదజల్లుతోంది అని చెప్పి తీసుకున్నటువంటి నిర్ణయాలు మనం చూస్తూ ఉన్నాం. చూద్దాం ఈరోజు డిబేట్లో మరి ఎవరిది ఏ విధంగా ఉంటుంది, ఏ పార్టీ అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి, మరి గత 5 సంవత్సరాలు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అనేది కూడా చర్చిద్దాం. అంతపాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు శరత్ చౌదరి గారు, టీడీపీ నాయకులు, మహేష్ గారు ఉన్నారు, జనసేన నాయకులు, అదేవిధంగా మధుబాబు గారు ఉన్నారు, వైసీపీ నేత, దారా గోపి గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. వెరీ గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు ద షో. గోపి గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గోపి గారు, గత 3 రోజుల నుంచి మనం వరుసగా కాకినాడ కేంద్రంగానే పాలిటిక్స్, ఏపీ పాలిటిక్స్లో కేంద్ర బిందువుగా మారినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. నిన్నటి వరకు షిప్ ఏ విధంగా, ఏంటి, ఆ రేషన్ బియ్యం ఎటు నుంచి వచ్చాయి, ఎన్ని క్వింటాలు, ఎన్ని మెట్రిక్ టన్నులు, దాని ద్వారా ఎంతవరకు వెళ్తుంది, ఏ షిప్ ఏంటి, అరబిందో పార్ట్నర్షిప్ ఎంత, ఇదంతా కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. కాకపోతే కిన్స్టారా, స్టెల్లానా ఇదంతా. దీంతోపాటు ఇప్పుడు ఇంకొక అంశం ఏమొస్తుందంటే కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆనాడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసినటువంటి కార్యకలాపాలు, అక్రమాలు జరిగాయి. వాళ్ళు 5 సంవత్సరాలు తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నోటీసులు ఇచ్చినప్పటికీ పట్టించుకోలేదు, స్పందన లేదు కాబట్టి మూసేశాం అంటూ ఎందుకో ద్వారంపూడి కేంద్రంగా జరుగుతుందా అనే ఒక ప్రశ్న ప్రజల నుంచి వినిపిస్తుంది. ఏమంటారు? నమస్తే అండి. ఇప్పుడు జనసేన మొదటి నుంచి కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీదే గురి పెట్టి కూర్చుంది. ఎన్నికలకు ముందు కూడా ఇంకా అసలు ఎన్నికల ప్రస్తావన రాని ఏడాది ముందు నుంచే కూడా పవన్ కళ్యాణ్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీదకి చాలా ఆరోపణలు చేశారు, చాలా హెచ్చరికలు, సవాళ్లు కూడా చేశారు. కాకినాడ నుంచి తరిమేస్తాను అని చెప్పి చాలా రకాలైన అవినీతి ఆరోపణలు కూడా చేశారు. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సివిల్ సప్లైస్ మినిస్టర్ గా నాదెండ్ల మనోహర్ బాధ్యతలు తీసుకొని నెలలోపే కాకినాడ వెళ్ళిపోయారు. ఆయన కాకినాడ వెళ్ళిపోయి అక్కడ గోడౌన్ల మీద వాటి మీద రైడ్లు చేశారు. చాలా వరకు పట్టుకొని అప్పుడే ఆరోపణలు చేశారు. కాకినాడ కేంద్రంగా మరి రేషన్ బియ్యం స్మగుల్ అవుతోంది, విదేశాలకు ఎగుమతి అయిపోతుంది, అక్రమ రవాణా జరుగుతోంది అని చెప్పి ఆరోపణలు చేశారు. సో దానిలో భాగంగానే మొన్న తిరగడం జరిగింది. తిరిగి షిప్ ని సీజ్ చేయమని చెప్పి చెప్పడం ఇవన్నీ జరిగాయి. సో ఇది ఏంటంటే మొదటి నుంచే జనసేన ఎందుకో ద్వారంపూడి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తుంది. చాలా కాలంగానే ద్వారంపూడి కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నారు. ద్వారంపూడిని టార్గెట్ గా పెట్టుకునే జనసేన పనిచేస్తుంది. ఇప్పుడు ఇది చూసేది కూడా అందులో భాగంగానే చూడాలి మనం. ద్వారంపూడిని మరి జనసేన ఎక్కి ద్వారంపూడి మధ్య ఎందుకు చెందిందో 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే ద్వారంపూడిని మాత్రమే పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఏమన్నా వ్యక్తిగతమైనటువంటి విభేదాలు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఏమైందో తెలియదు, కానీ ద్వారంపూడి కేంద్రంగా అయితే జనసేన రాజకీయాలు నడుస్తున్నాయి. తెలుగుదేశం ద్వారంపూడిని అంత పెద్దగా తీసుకోలేదు, ద్వారంపూడిపై మాత్రమే అంత పెద్ద దృష్టి పెట్టలేదు, కానీ జనసేన మాత్రం మొదటి నుంచి ద్వారంపూడి కేంద్రంగా రాజకీయాలు నడిపిస్తుంది. పిఠాపురం వెళ్ళడం కూడా అందులో భాగంగానే చూసుకోవాలి. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడం కూడా కాకినాడ పక్కనే కాబట్టి, కాకినాడ జిల్లా కాబట్టి ఆయన పోటీ చేసి ఉండొచ్చు. ఆ ఇన్ఫ్లుయెన్స్ కాకినాడ మీద పడుతుంది, పిఠాపురం ఇన్ఫ్లుయెన్స్ కాకినాడ మీద పడుతుంది కాబట్టి
అలా ఏదైనా చూసుకుని ఉండొచ్చు. ఓకే, అదేం జనసేన జరిగింది టార్గెట్ అనేది మనకి చేసింది తెలియాలి. అంటున్నారు కదా గోపి గారు. జనసేన నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, చేసినటువంటి ఆరోపణల్లో ఏమైనా అవాస్తవాలు ఉన్నాయా? చూపిస్తున్నటువంటి ప్రస్తావనలు, ప్రజల ముందు ఉంచుతున్నటువంటి అంశాల్లో అవాస్తవాలు ఏం లేదండి. ఆ కాకినాడ కేంద్రంగా రేషన్ బియ్యం స్మగుల్ అవుతోంది. అది ఖచ్చితంగా అందరికీ తెలిసిన, అధికారులకు కూడా తెలిసిన విషయమే. రేషన్ బియ్యం ఎక్కడికక్కడ చాలా మంది రేషన్ బియ్యాన్ని తీసుకోవడం లేదు. డీలర్ దగ్గరే కార్డులో జస్ట్ నమోదు చేసుకొని డీలర్ దగ్గర వదిలేస్తారు. డీలర్ వాళ్ళకి డబ్బులు ఇస్తాడు. ఈ డీలరు ఈ మధ్యవర్తులకి అమ్ముతూ ఉంటారు. ఈ మధ్యవర్తులు తీసుకెళ్లి కాకినాడలో అప్పచెప్తూ ఉంటారు. అది జరుగుతోంది. సో చాలా వరకు కూడా డీలర్ టు ఇదే జరుగుతుంది. ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డోర్ డెలివరీ వాహనాలు కూడా పెట్టింది కాబట్టి ఈ స్మగ్లింగ్ చాలా తేలికైపోయింది. సో ఆ వాహనాల్లోనే వెళ్ళిపోతూ ఉంటది చాలా వరకు బియ్యం కాకినాడకి. అది జరుగుతోంది. సో వాళ్ళు చెప్పిన మాటలు వాస్తవమే. ఆ వెహికల్స్ ద్వారానే, గ్రీన్ ఛాలెంజ్ ద్వారానే ఈ మాఫియాకి ఒక కీ రోల్ పోషించే అనేది వారు చెప్పింది. అది మీరు చెప్తున్న దాని ప్రకారం అది వాస్తవమే. ఇంకోటి ఏదైతే ఈ ఫ్యాక్టరీ సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పీసీబీ చెప్పిన దాని ప్రకారం చూసుకున్నప్పటికీ కూడా అది వాస్తవంగానే కనిపిస్తోంది. ఒక వ్యక్తి పరంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు తప్పు అనే విషయాన్ని ఒకవేళ టీడీపీ పట్టించుకోకపోయినా జనసేన ముందు నుంచి చెప్తూ ఉన్నారు కాబట్టి ఇదే కాదు, మీరు పోటీ చేస్తారా, ఇక్కడ నుంచి పోటీ చేసి చూపించండి, ఇవన్నీ కూడా చాలా కామెంట్స్ వినిపించాయి మనకు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. పవన్ కళ్యాణ్ టార్గెటింగ్ గా అట్లా అనుకుంటే ఇంకా చాలా మందినే టార్గెట్ చేయాలి పవన్ కళ్యాణ్. కేవలం ద్వారంపూడినే చేయడానికి గల రీజన్స్ ఏంటి అనేది కూడా తెలియనటువంటి అంశం. ఒకవేళ చేసినటువంటి అంశాల్లో కూడా తప్పులు లేవనేది మరొక అంశం. తప్పులు లేవు, ఎక్కడ ఇరికించాలని ప్రయత్నం కానీ లేనిపోనివి పెట్టి అక్రమ మార్గంలో కేసులు వేసి వారిని ఇబ్బంది పెట్టాలనే ప్రస్తావన ఏమైనా ఉందనుకోవచ్చా? అబ్బాయి అట్లా ఏం లేదండి. అక్రమ మార్గం చేయడం అనేది ఏం లేదు. కానీ ప్రతి రాజకీయ నాయకుడు ఏదో పద్ధతిలో కరప్షన్కి పాల్పడుతూనే ఉంటారు. కరప్షన్ లేకుండా రాజకీయ నాయకులు అయితే ఇప్పుడు మనం చూడలేము. ద్వారంపూడి చంద్రశేఖర్ రేషన్ బియ్యం మీద దృష్టి పెట్టినట్టున్నాడు. అదే జనసేన వాళ్ళు పట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్తున్నాడు. నాదెండ్ల మనోహర్ సివిల్ సప్లైస్ మినిస్టర్, ఆయన మొదటి నుంచి కూడా అదే చెప్తున్నాడు. కాకినాడ కేంద్రంగా రేషన్ బియ్యం, రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ బియ్యం మొత్తం ఇక్కడ నుంచే ఎగుమతి అవుతోంది, స్మగుల్ అవుతోంది అని చెప్పాడు. 2-3 సార్లు చెప్పాడు. అక్కడ రైస్ మిల్లు మీద కూడా దాడి చేశారు. దాడి చేసి కొంత రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. వచ్చిన మొదటి నెలలోనే ప్రభుత్వం నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో చాలా రైస్ మిల్లులపై దాడి చేసి చాలా రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళడం ఇది మొదటిసారి. కానీ నాదెండ్ల మనోహర్ మాత్రం ఇప్పుడు 3 సార్లు వెళ్ళారు. 3 సార్లు కాకినాడ కేంద్రంగానే ప్రజల ముందు నిరూపిస్తున్నారు. అంతే కదా, నిరూపిస్తున్నారు. వాళ్ళు చేసిన ఆరోపణల్ని నిరూపించారు అంతే. అది వాస్తవం అని. సో దీంట్లో ఏదో కావాలని కుట్రపూరితంగా ఇరికిస్తున్నారు. నాకు ఇందులో ఎక్కడ రాజకీయం కనిపించట్లేదు. ఓకే, ఈ విధమైన రాజకీయ నాయకులు కూడా ఉండాలని చెప్పి కోరుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మేము అది కంటిన్యూ అయిపోతాము అనే విధానం కాకుండా ఎందుకు తప్పు జరుగుతుంది, ప్రజల సొమ్ము ఈ విధంగా ఎందుకు దుర్వినియోగం అవుతుంది అనే విధానం కూడా రావాలి అనేది. ఓకే, మాట్లాడదాం. మిగిలిన ప్యానల్ మెంబర్స్ యొక్క అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఎజెండా. ఎస్ మధుబాబు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం, ఆశ గారు. మధుబాబు గారు, అసలు ఏం జరుగుతోంది ఏంటి? ఏపీలో కేంద్ర బిందువు ఏదైనా ఉందంటే మనకి కాకినాడ ప్రజెంట్ కనిపిస్తోంది. దానికి గల కారణాలు కూడా మీరు చూస్తున్నారు. దాదాపుగా వాస్తవాలు అయితే చెప్తున్నారు, అవాస్తవాలు లేనివేమి సృష్టించి అక్రమంగా ఏమీ కేసులు బనాయించడం లేదంటే మూసేయడం అనేది జరగడం లేదు. కానీ గత 5 సంవత్సరాల నుంచి ఎందుకు పట్టించుకోలేదంటే ఒక ప్రశ్న. ఈరోజు మేడం మీకు అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా శుభోదయం అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాత్రమే కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసి వాళ్ళని టార్గెట్ చేస్తూ ఆ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం అనగదొక్కడానికి, వాళ్ళని రాజకీయ పరంగా
ఏదైనా అణగదొక్కడానికి మాత్రమే చూస్తుంది. దాంట్లో భాగంగా చాలా వరకు ఏవైతే ఎక్కడ కాకినాడలోనే కాకుండా వేరే దగ్గరైనా ఎక్కడైనా కూడా ఒక్క మహేష్ గారు ఆడియో మ్యూట్ చేయండి సార్ ప్లీజ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాకుండా మిగతా వ్యాపారస్తులు లేకపోతే ఇంకొకరు రాజకీయ పరంగా ఇంకొకరు చేసిన వ్యాపారాలని టార్గెట్ చేసి ఉంటే బాగుండేది. కానీ ఏదైతే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేసి చేస్తుంది. వాళ్ళు దానికి అడిగిన వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటి అంటే, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత జనసేన మీద కానీ తెలుగుదేశం మీద కానీ వీళ్ళు ఈ విధంగానే చేయడం జరిగింది. అందుకు మేము ఈ విధంగా కక్షపూరితంగా చేయడానికి కక్షపూరితంగా వాళ్ళ అండర్ కానీ ఇవి చేసేది మాత్రం ప్రజలకి కక్షపూరితంగా చేస్తున్నట్టు మనకి రుజువు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఏవైతే పాత ఉన్నాయో ధైర్యంగా కరెక్ట్గా మీడియా ద్వారా చెప్తున్నారు. మీరు చూస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మీ సంగతి చూస్తాం అని డైరెక్ట్ గా చెప్తున్నారు. మేము ఎవరైతే ఉన్నారో మధుబాబు గారు ఎవరు చెప్తున్నారు? కూటమి ప్రభుత్వ నాయకులే చెప్తున్నారు మేడం. ఏమని? అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత? అధికారంలోకి రాకముందు చెప్తా ఉన్నారు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సంగతి చూస్తాం, ఇలాంటి వాళ్ళని అందరినీ కూడా ఏరి పారేస్తాం అని డైరెక్ట్ గా లోకేష్ రెడ్ బుక్ అనేది తయారు చేసుకొని మేము టార్గెట్ చేస్తాం అనేసి అని అన్నారు. అందువలన ఏంటంటే వీళ్ళు ఏది చేసినా నిజంగా ఒకవేళ అక్కడ అక్రమ రవాణా లేకపోతే ఇంకొకటో జరిగితే అది చేసినా కూడా వీళ్ళు కక్షపూరితంగా చేస్తున్నారు అన్నది ప్రజల్లోకి వెళ్తుంది. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, కక్షపూరితంగా చేయకపోయినా కక్షపూరితంగా చేసినట్టే. ఎప్పుడైతే ఈ టార్గెట్ ఒకవేళ అక్రమాలు జరుగుతున్నా, అది ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నా సరే యాక్షన్ తీసుకోకూడదు అంటారు. యాక్షన్ తీసుకోకూడదని నేను చెప్పనండి, అది కరెక్ట్ కాదు. నేననేది ఏంటంటే, ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఏదైనా ఒకవేళ అక్రమంగా అన్యాయం జరిగితే అది ఎవరైనా మేము చూడము, వాళ్ళని టార్గెట్ చేస్తాము అని చెప్తే సంతోషం. కానీ ఫలానా వైఎస్ఆర్ పార్టీ నాయకులను అందరినీ ఏరుతాము, వాళ్ళు ఏమైనా అక్రమాలు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయిస్తాము అన్న ధోరణితో వెళ్ళడం వలన ఈ కక్ష రాజకీయాలు ఇంకా పెరిగిపోతా ఉన్నాయి. ఈ ధోరణి అనేది మంచిది కాదు అని చెప్పేసి నేను కూడా చెప్తున్నాను. మధుబాబు గారు, మీకు ఒక పాయింట్. ఇంతకుముందు మీరు చెప్పున్నారు, మేము అధికారంలోకి వస్తే తేలుస్తాం మీ సంగతి అని చెప్పారు కూటమి నాయకులు. అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే రాకముందు కూడా రెడ్ బుక్ అన్నారు, వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ కూడా అనేక సందర్భాలు చెప్పారు, మేము అధికారంలోకి వస్తాం, అప్పుడు మీరంతా మా దగ్గరికి రావాల్సిన వాళ్ళు అని. ఎందుకంటే ఆనాడు పవన్ కళ్యాణ్ విమర్శించినటువంటి వ్యక్తులు ఏ విధంగా దూషించారు, ఏ స్థాయిలో దూషించారో అందరికీ తెలిసిన విషయమే వైఎస్ఆర్సీపీకి సంబంధించి. ఆనాడు వచ్చిన పాయింట్స్. ఇప్పుడు అధికారం కోల్పోయినటువంటి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పట్లేదా అండి, అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు, ఇంకా కళ్ళు మూసుకుంటే 4 సంవత్సరాలు ఉంది, 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే నెక్స్ట్ అధికారం మాకు వస్తుంది, తస్మాత్ జాగ్రత్త, 7 సముద్రాల అవతల దాటున్నా సరే వచ్చి మేము యాక్షన్ తీసుకుంటాము, మిమ్మల్ని అందరినీ మేము వదిలిపెట్టమని చెప్పట్లేదా అండి? మరి దాన్ని ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు మీకు? ఇలాంటి రెడ్ బుక్లు ఎల్లో బుక్లు ఆయన ఏమి చెప్పలేదు. ఆయన ఏం చెప్పారు? సంయమనం పాటించండి, ప్రజలు ఆటోమేటిక్ గా ఆల్టర్నేటివ్ ఎలక్షన్స్ లో ఆల్టర్నేటివ్ గా వేరే పార్టీని ఎన్నుకుంటారు, అదే మా పార్టీని ఎన్నుకోవచ్చు అని సన్న ధోరణితో చెప్పారు. ఎవరైనా ఒకవేళ అక్రమాలు అన్యాయాలు చెప్పండి, ఆ విధంగా ఏం చెప్పలేదు. ఆ విధంగా చెప్పిన వెర్షన్ వేరేది. అనేక సందర్భాల్లో మేము అధికారంలోకి వస్తాం, ఈ రోజు మీరు అధికారంలో ఉండొచ్చు, అధికారం శాశ్వతం కాదు, మేము అధికారంలోకి వచ్చింది అందరు, మీరు పాయింట్ వినంటారు, 7 సముద్రాల అధికారులకు సంబంధించి 7 సముద్రాల అవతలు ఉన్నా సరే మేము తీసుకొస్తాము,
తీసుకొచ్చి ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తాము, జాగ్రత్త అని చెప్తున్నటువంటి పరిస్థితి. పోనీ మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ పొల్యూషన్ సంబంధించి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సంబంధించి రేషన్ బియ్యం అక్రమాలు జరుగుతున్నాయిగా. పోనీ మీరు ఆలకలా కాదు, మీరు ట్రాన్స్పరెంట్గా ఉంటారు, ప్రజలకి ఒక ఏమంటారు ఒక ట్రెండ్ సెట్ చేశారు మీరు ఏ విధంగా పరిపాలన ఉండాలనేది. మరి మీరెందుకు మీ పార్టీ నాయకుల మీద ఒక్కరి మీద కూడా అన్ని ఎలిగేషన్స్ వచ్చినా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అదే విధంగా చెప్పారు. ఇప్పుడు కూడా మొన్నను కూడా ఏం చెప్పారు, సంయమనం పాటించండి, అధికారులని మన పరిపాలన వచ్చిన తర్వాత అధికారులని ఏదైనా తప్పు చేస్తే ఆ అధికారులని మనం శిక్షిద్దాం అన్న ద్వారంతోనే చెప్పారు. ఎక్కడున్నా సముద్రాలు దాటి ఉన్న తర్వాత తీసుకొని వద్ది అరెస్ట్ చేద్దాం లేకపోతే ఇచ్చేద్దాం అని చెప్పారు. దాని గురించి అనేసి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆ విధంగా పరిపాలనలోకి వస్తామన్న ఆలోచనతో ఆయన చెప్పారు. ఎప్పుడైనా ఒక్కరికే శాశ్వతం కాదు కదండి. కాదు మధుబాబు గారు, గతంలో కూడా ఇవన్నీ జరిగాయి కదా, ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వమైనా చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే తెలుగుదేశం వాళ్ళకి, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఇప్పుడు కూటమి కాబట్టి ప్రతిపక్షాల్లో లేవు కాబట్టి అదే తెలుగుదేశం పార్టీ ఒక్కటే పరిపాలించుంటే జనసేన మీద గానీ లేకపోతే బీజేపీ వాళ్ళ మీద జనసేన ఎక్కడ గెలిచిందండి? జనసేన బీజేపీకి లాస్ట్ టైం ఎక్కడ ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి? లేవు కదా. అదే ఉన్నటువంటి ఒకే ఎమ్మెల్యే కూడా మీ పార్టీలో కూర్చుని ఉన్నారు రాపాక. ఇప్పుడు ఆయన కాస్త అలిగినట్టు కనిపిస్తున్నారు. మరి ఏమన్నా మళ్ళీ జనసేన వైపు మొగ్గు చూపితే తీసుకుంటారో లేదని కూడా డౌట్. ఓకే మా వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఎజెండా. శరత్ చౌదరి గారు గుడ్ మార్నింగ్ అండి. శరత్ చౌదరి గారు, ఏంటి సిచ్యువేషన్? నిన్న క్యాబినెట్లో కూడా చర్చించారు అనేక విషయాలు, రాజధాని అన్నిటితో పాటు మన డిబేట్కి సంబంధించినటువంటి ఒక అంశం కాకినాడ పోర్టుకు సంబంధించి కూడా నిన్న మాట్లాడున్నారు, కలెక్టర్ కూడా మాట్లాడున్నారు. అసలు ఎట్లా జరిగింది, ఏంటి, స్టెల్లా షిప్లోకి ఎట్లా వచ్చాయి, ఇవన్నీ కూడా మేము బయట పెడతామని చెప్పున్నారు. కానీ ఎక్కడో అసలు 3 చెక్ పోస్టుల దాటి లోపలికి వెళ్తోంది అంటే ఎవరిదో పెద్ద హస్తం అక్కడ ఉంది అనేది అయితే కనిపిస్తోంది. ఆ పోర్ట్ సీజ్ చేయడానికి స్టేట్కి అధికారాలు ఉన్నాయా లేవా, సెంటర్ నుంచి ఎటువంటి ఒత్తిళ్ళు వచ్చాయి, పవన్ కళ్యాణ్కి చాలా ఒత్తిడి వచ్చిందని చెప్పి ఆయనే చెప్పారు ఇక్కడ రాకుండా ఉండడానికి. ఇవన్నీ ఎట్లా వచ్చాయి, ఏం జరుగుతుంది అనేది ఒక ఇష్యూ అయితే, కావాలని చెప్పి ఇదంతా చేస్తున్నారు రెండో ఇష్యూ. అసలు నేను క్యాబినెట్లో చర్చించిన దాంట్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఈ కాకినాడ పోర్టుకు సంబంధించి? ఆశా గారు, ముందుగా ఈ టాపిక్ మీరు సెలెక్ట్ చేసుకున్నందుకు ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్తున్నా అండి. దాంతో పాటుగా ఈ టాపిక్ ప్రజల్లోకి క్లియర్ గా ఏం జరిగింది అనేది ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లే ప్రయత్నం చేద్దామండి. ఈ వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 దాకా వచ్చిన క్రమంలో వీళ్ళు చెరపట్టిన వ్యవస్థలే కాకుండా ఈ శాండ్ మైనింగ్ కావచ్చు, లిక్కర్ కావచ్చు, గనులు కావచ్చు, పవర్ కావచ్చు, రీసెంట్ గా చూసాం. వీటన్నిటితో పాటు ఈ రైస్ ను కూడా ఏ విధంగా మొత్తం దేశాన్ని దాటిచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనే దానికి ఒక ఉదంతం ఈ కాకినాడ పోర్ట్ అనేది. సో ఈ విజయసాయి రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఈయనని వైజాగ్ కేంద్రంగా పరిపాలించడానికి ఆయన ఒక పాలిగారిగా పెట్టి జగన్మోహన్ రెడ్డి నడిపిన ఉదంతం ఇదంతా. ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, విజయసాయి రెడ్డి కావచ్చు, వీళ్ళంతా బినామీలే జగన్మోహన్ రెడ్డి. ఈయన కనుసండంలో జరిగిన ఒక పెద్ద స్మగ్లింగ్ వ్యాపారం ఈ బియ్యం కి సంబంధించింది. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 1,50,00,000 మందికి రేషన్ కార్డులు ఇచ్చేసి 43 రూపాయల లెక్కన బియ్యం కేజీ మద్దతుదారుల దగ్గర కొని అవి పంపిణీ చేయడానికి చూస్తుంటే, ఇదివరకు మనం చూస్తే దగ్గర 29,000 రేషన్ డీలర్ షాప్స్ ఉన్నాయి. ఆ షాపుల్ని ఎందుకు మూసేశారు అన్న దానికి ఆన్సర్ లేదు. ఆ షాపుల్ని పక్కన పెట్టేసేసి అడ్డగోలుగా ఒక 1,600 కోట్లు పెట్టేసి మళ్ళీ ఒక 9,260 వెహికల్స్ తీసుకొచ్చారు. ఆ 9,260 వెహికల్స్ ద్వారా ఒక్కొక్కరికి ఆ డ్రైవర్లకి 19,000 జీతపత్యాలు ఏదో చెల్లించుకుంటూ, ఇదివరకు రేషన్ షాపులు ఉన్నప్పుడు ఏంటంటే అందరూ రేషన్ షాపులకి వెళ్ళి వాళ్ళకు కుదిరిన టైమింగ్ లో రేషన్ తీసుకునే విధంగా ఒక పద్ధతి ప్రకారం ఉండేది. దాన్ని కాకుండా వీళ్ళు వచ్చేసరికి
మేము వీధి చివరన ఒక ట్రక్ పెట్టేస్తాము, అక్కడికి వెళ్ళి మీరే తీసుకోవాలి, ఇంటి దగ్గరికే తీసుకొస్తాము అని ముందు చెప్పి, తర్వాత వచ్చేసరికి వీధి చివరన పెడతాము, అక్కడ నుంచి మీరు తీసుకోండి అని చెప్పి అక్కడ కాసేపు ఉండి ఆ టైంలో దొరికిన వాళ్ళకి ఆ ఒక 10 రూపాయలు కిలో లెక్కన, వాళ్ళకి ఒక 15 కిలోలు కావాలి అని అంటే 150 రూపాయలు, లేదు అని అంటే 200 డబ్బులు ఇచ్చేసి అవన్నీ జిల్లా కేంద్రాల దగ్గరికి తీసుకెళ్లి సివిల్ సప్లై స్టిక్కర్స్ ఏవైతే ఉంటాయో, సివిల్ సప్లైకి సంబంధించిన గోతాలు రైస్ కి ఉండేది, వాటిని తీసి ఈ మానస రైస్ మిల్స్ అని లేక ఇవి పెట్టేసుకొని వాటి ద్వారా స్మగ్లింగ్ ని కంప్లీట్ గా కాకినాడ పోర్టుకి చేర్చి అక్కడ నుంచి ఐవేరీ కోస్ట్ సౌత్ ఆఫ్రికా ఏదైతే ఉందో అక్కడికి తరలించే దాంట్లో ఇక కొన్ని మాటలు మాట్లాడకూడదు కానండి, పంది కుక్కల కంటే ఘోరంగా దోచుకొని తిన్నారండి వీళ్ళు. సముద్రపు దొంగలు అని అన్నారు వీళ్ళు. కొన్ని లక్షల మెట్రిక్ టన్నులు బియ్యాన్ని, పేదల కోసం తీసుకొచ్చిన బియ్యాన్ని వాళ్ళకి అరకొరగా ఇచ్చి కొన్ని లేనివి కూడా అందరికి రిసీవ్డ్ అని చెప్పేసి దొంగ బిల్లులు అవి పెట్టుకొని కాకినాడ పోర్టు ద్వారా తీసుకెళ్లిన ఉదంతం మనకి రీసెంట్ గా వచ్చింది. ఇక ఈ కాకినాడ పోర్ట్ అనే దాని విషయానికి వస్తే, మన కేవీ రావు గారికి 1999లో సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ప్రైవేటీకరణ చేసినప్పుడు ఆయనకి సింహభాగం ఇచ్చి 41% ఆయనకి ఇచ్చి పోర్టు నడుపుకోండి అనే పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. వీరు 2021లో కోవిడ్ టైంలో కేవీ రావు గారిని బెదిరించి భయభ్రాంతులు చేసి అక్రమ కేసులు పెడతాము అని చెప్పి వారి దగ్గర నుంచి పోర్టు రాపించుకోవటం. ఆయన నిన్న కూడా సిఐడికి కంప్లైంట్ ఇచ్చారు, ఇట్లాగా బలవంతంగా పోర్టు రాయించుకున్నారని. వాటి మీద కూడా తొందరలో విచారణ జరుగుతుంది. అండ్ ఇక్కడ మెయిన్ గా పవన్ కళ్యాణ్ గారు మొన్న సీజ్ ద షిప్ అనే దాంట్లో వారు చెప్పింది కూడా ఒకటే. ఇప్పుడు ఈ రోజు స్మగ్లింగ్ చేసే వాళ్ళకి నేను ఈ కేటగిరీనే స్మగ్లింగ్ చేస్తాను అని ఎక్కడ ఒక నిబద్ధత ఇట్లాంటివి ఏమి ఉండవండి. దేశ భద్రతకు కూడా ముప్పు వాటిల్లే ప్రయత్నం చేసిన గనులు ఎవరైనా ఉన్నారు అని అంటే కేవలం ఈ వైసీపీ వాళ్ళు, ఈ అరబిందోకి సంబంధించిన సంస్థ. సో వీటిని ఎట్టి పరిస్థితుల్లో అరికట్టాలి. అందుకే నిన్న కలెక్టర్ గారు కూడా సమావేశంలో చెప్పారు, వీటికి విచారణ కమిటీ కానీ అన్ని వేసాము అని. కఠినమైన చర్యలు అయితే తీసుకుంటారు, అందులో మాత్రం ఎటువంటి ఇది లేదు. సో వీళ్ళు ఈ అక్రమ బియ్యం రవాణా ద్వారా దగ్గర నెలకి 1000 కోట్లు అంటే సంవత్సరానికి 12,000 కోట్లు వెరసి గత 5 సంవత్సరాల్లో వీరు సంపాదించిన అక్రమ సొమ్ము కేవలం ఈ కాకినాడ పోర్టు బియ్యం ఎగుమతుల ద్వారా ఐవేరీ కోస్ట్ కి దగ్గర 60,000 కోట్లు అండి. సో ఇవన్నీ ఎవరి డబ్బులండి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య మధ్య తరగతి వాళ్ళ కోసం 43 రూపాయలు కిలోకి వెచ్చించి బియ్యం కొని వారికి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ వారి ద్వారా కేటాయించిన డబ్బుల్ని వీరు ఈ విధంగా అడ్డగోలుగా దోచుకొని తిన్నారు. ఖచ్చితంగా కఠినమైన శిక్షలు అయితే వీళ్ళకి పడాలి అని మేము కోరుకుంటున్నామండి. మరి ద్వారంపూడి విషయానికి వస్తే ఏం చెప్తారు? ద్వారంపూడి విషయానికి వస్తే మహేష్ గారి నుంచి తెలుసుకుందాం. ద్వారంపూడి విషయానికి ఏంటి, ఎందుకంత ప్రయారిటీ, ప్రాముఖ్యత అనేది. మహేష్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఫస్ట్ మీ దగ్గర ద్వారంపూడితోనే స్టార్ట్ చేస్తా, తర్వాత బోర్డు గురించి మాట్లాడదు, ఎందుకంటే 2 రోజుల నుంచి మాట్లాడుతున్నారు కదా. ఏంటి ద్వారంపూడి కేంద్రంగానే ఎందుకు టార్గెట్ చేశారు? ఇంకా చాలా మంది ఉన్నారు నాకు తెలిసి మీ లిస్ట్లో, అంటే వ్యక్తిగతంగా మాట్లాడినటువంటి వారు కానీ, దూషించినటువంటి వారు కానీ, కుటుంబ సభ్యుల గురించి, ఇంకా మ్యారేజెస్ గురించి, వ్యక్తిగతానికి వెళ్ళి మాట్లాడినటువంటి వారికి చాలా మంది ఉన్నారు లిస్ట్లో. కానీ ఎందుకు స్పెసిఫిక్గా ద్వారంపూడి అనేది ఒకటి వస్తుంది? మేడం, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన ఐ న్యూస్ యజమానానికి, అలాగే మీకు ప్యానల్లో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, ద్వారంపూడే ఎందుకు టార్గెట్ అంటే మేడం, ద్వారంపూడి నేషనల్ కాదు ఇంటర్నేషనల్ రేంజ్ లోకి ఎదిగినటువంటి ఒక నేర చరిత్ర కలిగినటువంటి నాయకుడు కాబట్టి ఆయన టార్గెట్ చేయాల్సి వచ్చింది. కాకినాడ పోర్ట్ ఇష్యూ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ రేషన్, ఇట్స్ ఆల్ అబౌట్ ఏ నేషన్ యాక్చువల్. ఎందుకంటే ఆ పోర్టుని ఏ విధంగా వాళ్ళు ఆక్రమించుకున్నారు, ఏ విధంగా వాళ్ళు కంట్రోల్లోకి తీసుకున్నారు, కేవీ రావు లాంటి వాళ్ళని బెదిరించి వాళ్ళ యొక్క వాటాలు కానీ వాళ్ళ యొక్క షేర్లు కానీ ఏ విధంగా వాళ్ళు భయపెట్టి తీసుకున్నారు అనే విషయాలంతా కూడా ఇప్పుడు ఒక్కటి బయటపడతారు. ఇదేమి ద్వారంపూడి చంద్రశేఖరరావు గారు ఏదో జనసేనాని ఎక్కడో ఒక చోట్ల గట్టిగా పవన్ కళ్యాణ్ గారు తిట్టారని కాబట్టి టార్గెట్ చేశామని చెప్తే జనాలు ఎవరు నమ్మరు మేడం. ఆర్జీవీ వేరు, వర్రా రవీంద్ర రెడ్డి వేరు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వేరు. కాకినాడ అనే దాన్ని, ఆ పోర్టుని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే సీజ్ ద షిప్ అన్నారో
చాలా మంది అంటున్నారు అలా చెప్పేశారు ఏంటి అనేసి. అలా చెప్పిన తర్వాత మీ నమ్మరు, ఆ రోజు ఎంటైర్ ఇండియాలో ద మోస్ట్ ట్రెండింగ్ సోషల్ మీడియాలో ఏదన్నా ఉందంటే షో సీజ్ ద షిప్ అనేది నేషనల్ మీడియాలో ట్రెండింగ్ అయింది. దాని వల్ల ఏమైందంటే సినిమా ఇంటర్నేషనల్ టైటిల్ కూడా లెవెల్లో బుక్ చేసుకున్నారంట సీజ్ ద షిప్ అనేది, అంత వైరల్ అయింది. సినిమా టైటిల్ గా మేడం చెప్పండి ఏంటి మేడం? సినిమా టైటిల్ కూడా బుక్ చేసుకున్నారంట. ఓకే ఏం చేద్దాం మేడం, అదే మేడం నేషనల్ వైడ్ లో ట్రెండ్ అయింది. దానికి రీజన్ ఏంటంటే మేడం, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి నోట్లో నుంచి ఆ మాట వచ్చిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేషనల్ మీడియా అటెన్షన్ ని గ్రాప్ చేసింది. ఇంటర్నేషనల్ లెవెల్లో దీని మీద డిస్కషన్ జరిగింది. డెఫినెట్లీ అఫీషియల్స్ రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. ఎందుకంటే పబ్లిక్ లో వెళ్ళిపోయింది వాట్ నెక్స్ట్, సీజ్ ద షిప్ అన్నారు, నెక్స్ట్ ఏంటి అన్నప్పుడు డెఫినెట్లీ కదలని అఫీషియల్స్ కూడా, కదలని యంత్రాంగం కూడా కదలాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. దానికి నిదర్శనమే నిన్న చూసుకున్నట్టయితే శ్యామ్ మోహన్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక కలెక్టర్ గారు ఏం చెప్తున్నారు నిన్న ప్రెస్ మీట్ లో చాలా క్లియర్ గా, 6 నెలల వరకు మాకు కూడా అర్థం కావట్లేదు, మేము కొన్ని చేయాలనుకుంటే కూడా చేయలేని పరిస్థితిలో ఉంది. అంటే ఏ లెవెల్లోకి ఇంత డీప్ రూట్స్ లోకి వీళ్ళు వెళ్ళిపోయారు అనే దాని మీద లాబింగ్స్ ఏ లెవెల్లో వెళ్ళిపోయారని చెప్పి నిన్న కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది తప్పేమీ లేదు, ఇక్కడ అధికారులు కానీ ఎవరు కూడా సహకరించట్లేదు అని చెప్పడానికి నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నేనే 6 నెలలుగా చూస్తున్నానని చెప్పి. సో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని ఏదో బియ్యం పట్టుకున్నారు, బియ్యం తీసుకెళ్లిపోతున్నాడు అని కాదు మేడం, ఎంటైర్ పోర్టు కంట్రోల్ లో తీసుకోవడం వల్ల ఏ ఎగుమతులు జరుగుతాయి. నిజానికి రేపు మనకు ఉన్నటువంటి భద్రతల విషయంలో తీసుకొస్తే దాని వల్ల మనకి ఏమైనా ఇబ్బంది వస్తుందేమో అనే విషయాలు పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా మాట్లాడారు కాబట్టి కసబ్ గురించి కూడా ప్రస్తావించారు. ఓకే, మీరేం చెప్తున్నారు? అధికారులు స్పందించట్లేదు, అధికారులు సహకరించట్లేదు అనేది ప్రధానంగా మీ అధినేత డిప్యూటీ సీఎం దగ్గర నుంచి వస్తున్నటువంటి మాట. ఇప్పుడు వేసినటువంటి 5 సభ్యుల కమిటీలో రెవెన్యూ, పోలీస్, కస్టమ్స్, సివిల్ సప్లైస్, అదేవిధంగా పోర్ట్ అథారిటీ, వీళ్ళు సహకరిస్తారని చెప్పి నమ్మకం ఉందా? వీళ్ళు సహకరిస్తేనే కదా ఏదైనా ఒక ప్రాసెస్ కరెక్ట్ వేలో వెళ్ళేది, ఎవరు దోషణది ప్రజల ముందు నుంచో పెట్టేది. మేడం చూడండి, విషయము చాలా 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 గ్రౌండ్స్ లోకి వెళ్ళిపోయింది విషయం. ఎందుకంటే ఎంటైర్ స్టేట్ కూడా మీరు చెప్తున్న విధానమే ఆఫీసర్స్ ఇంకా గత ప్రభుత్వంలో ఏదైతే మామూళ్ళకి కకృతి పడ్డారు, జీతాల కన్నా అధిక స్థాయిలో వచ్చింది కాబట్టి వాళ్ళు ఆ విధానానికి అవలంబించారని, ఒకవేళ తిన్న విశ్వాసం ఏదైనా ఉండి లేదు ఇది మనమే కదా మన చేతిలో ఉంది కదా అని ఏదైనా చూసి చూడకుండా ఇచ్చి ఇవ్వకుండా రిపోర్ట్స్ ఇస్తే అప్పుడు మళ్ళీ యథా రాజా తదా ప్రజ. ఎగ్జాక్ట్లీ మేడం, ఇది చూడండి, ఇది మాఫియా అని ఎందుకు అంటామంటే మేడం, మాఫియా అనేది ఏంటంటే దానికి చాలా చైన్స్ ఉంటుంది, చాలా చాలా వాళ్ళ మనతో కనెక్షన్స్ ఉంటుంది, వాళ్ళు భయపెడతారు, టార్గెట్ చేస్తారు, రకరకాలుగా ఉంటుంది. సో ఈ రోజు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు నడిపింది వ్యాపారం కాదు ఆయన చేసింది, ఆయన నడిపింది ఒక మాఫియా నడిపారు. కాకినాడ పోర్టు ద్వారా భారతదేశం నుంచి త్రూ మన కాకినాడ నుంచి ఏమన్నా సెండ్ చేసుకోవచ్చు అనేది ప్రూవ్ అయింది అనుకోండి, చాలా పెద్ద క్రైమ్ అవుతుంది చెప్పాలంటే. పవన్ కళ్యాణ్ గారు కేవలం అటెన్షన్ ని డ్రాక్ చేయడం అనేది ఫస్ట్ టార్గెట్, ఎందుకంటే అటెన్షన్ డ్రాక్ చేయడంలో 100% సక్సెస్ అయింది. కాకినాడ పోర్టు గతంలో 2014 నుంచి 19 హయాంలో టీడీపీ వాళ్ళు లేరా, అంతకుముందు ఇంకొకరు లేరా అని మాత్రం కాదు, బట్ ఈ 5 years ఆఫ్ పీరియడ్ లో చాలా చాలా దారుణాలకు ఎదుర్కోవడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తారు, దీంట్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో స్టార్ట్ అయితే వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళ తమ్ముడు నుంచి ఎంటైర్ ఫ్యామిలీ తగులుకుంటారు. ఫర్దర్ గా మనకు రాబోయే కొత్త పేర్లు ఎవరరా అంటే ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు తీసుకున్నట్టయితే ఇప్పుడు కొత్తగా రాబోయే పేర్లు అంటే వైవి సుబ్బారెడ్డి గారి కొడుకు విక్రాంత్ రెడ్డి గారు కూడా దీంట్లో బయట వస్తారు. యాజ్ యూజువల్ గా శరత్ చంద్రారెడ్డి గారు బయట వస్తారు, మన విజయసాయి రెడ్డి వాళ్ళ అల్లుడు బయట వస్తారు, ఆ తర్వాత అరవిందోకి సంబంధించిన వాళ్ళు బయట వస్తారు. కాబట్టి ఇది చూసినట్టయితే ఎంటైర్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారితో చాలా క్లోజ్ అసోసియేటివ్స్ గా ఉంటారో, ఎవరైతే గత ప్రభుత్వంలో చాలా కీలక పదవులు అనుభవించారో, గత ప్రభుత్వాన్ని నడిపించారో, వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నట్టు మనకున్నటువంటి ప్రాథమిక సమాచారం. నిన్న దీని మీద కొన్ని సెక్షన్స్ కూడా కోర్టులో కేసు ఫైల్ అయింది. సో జనసేనకి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు టార్గెట్ ఎట్టి పరిస్థితుల్లో కాదు మేడం. ఎందుకంటే ఇంతకుముందు మన గోపి దారా అన్న గారు కూడా మాట్లాడుతూ చివరిగా కావాలంటే లేదు అంతా కరెక్ట్ గానే మాట్లాడుతున్నారు, అది ఏదో వాళ్ళు పర్సనల్ గా తీసుకున్నట్టు అన్నారు. సో మాకు పర్సనల్ గా తీసుకోవాల్సిన ప్రియారిటీస్ అవసరమే లేదు, ఇది స్టేట్ ప్రియారిటీ, ఇది నేషనల్ ప్రియారిటీ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా మాట్లాడడం జరిగింది. మీరు చూసినట్టయితే నిన్న కేవీ వెంకటేశ్వరరావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర విక్రాంత్ రెడ్డి గారు జస్ట్ లైక్ దట్ నిలబెట్టి, సార్ మనకు దాదాపు 1000 కోట్లకు ఉండాల్సినటువంటి దాన్ని ఈయన దానం చేస్తున్నారు సార్, 12 కోట్లకే అని చెప్పడం జరిగింది. ఆయన తిరిగి లేదండి
నేను అలా అలా చెప్పట్లేదని చెప్పే లోపల గతంలో మీ మీద కొన్ని ఇబ్బందులు పడ్డారు, మీ మీద కొన్ని కొన్ని నివేదికలు ఉన్నాయి, దానంతా కూడా చూపెడతామని చెప్పేసరికి ఆయన ఆ రోజు ఆ బాధ చెప్పుకోలేని పరిస్థితిలో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి ఒక కె వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు బయట వచ్చారు. ఇంకా చాలా మంది ఈ యొక్క పోర్టుకు సంబంధించినటువంటి మిల్లర్స్ అసోసియేషన్ వీళ్ళందరూ కూడా బయట వస్తారు. సో ఈ కాకినాడ పోర్ట్ ఇష్యూ అనేది ఇప్పట్లో ఆగదు మేడం. సో 5 సభ్యుల కమిటీ అనేది క్లియర్ కట్ గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది అంటారు ఆధారాలతో సహా. మేడం ఇవ్వాలి ఎందుకంటే ఇవ్వాలని కోరుకున్నాం కానీ ఇస్తారనేది పాయింట్ కదా మీరు చెప్పిన మాటల్లో. వాళ్ళు ఇస్తారా అనేది పాయింట్ మేడం. ఇది 4 గోడల నుంచి ఇది 40 ఇది ఇండియా రూట్స్ లోకి వెళ్ళిపోయింది, అందరికీ వెళ్ళిపోయింది. లేదంటే రేపు జస్ట్ లైక్ దట్ ఏమీ జరగలేదు, ఏమీ పట్టలేదంటే ఈ కూటమి ప్రభుత్వం కూడా ఆ నింద మోయాల్సి వస్తుంది. రేపు అధికారులు నివేదిక, సరైన నివేదిక ఏదుంటే అదే నివేదిక ఇవ్వాలి తప్ప మీరేమి ఫ్యాబ్రికేటెడ్ చేసిన నివేదికలు ఏమి ఇవ్వాల్సి వస్తుంది. సో దీని మీద ఏంటి ఇప్పుడు రొయ్యల్ ఫ్యాక్టరీ అధికారంలోకి వచ్చిన ఆగస్టు 6న నోటీసులు ఇచ్చారు, ఓదాన్ని మూసేశారు. ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా రెండోదాన్ని మూసేసింది. ఏంటి ఇది వరుసగా ఆయనకి ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆయన కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఓన్లీ ద్వారంపూడి వచ్చేటప్పటికే ఏంటి ఫోకస్ అనేది? మేడం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు నేను అన్నట్టు ఇప్పట్లో ఎలాగైతే పుష్ప సినిమాకి ఎలాగైతే ఫేమ్ వచ్చిందో ఏపీ స్టేట్ లో, అదేలాగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి కూడా నేనంటే ఆయన కూడా అంత ఫేమ్ రావడం జరిగింది. ఆయనే శుద్ధపూసం కాదు, ఇదేదో మనేదో ద్వారం చంద్రశేఖర్ రెడ్డి గారి యొక్క మాట తీరు కానీ, ద్వారం చంద్రశేఖర్ యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ, ద్వారం చంద్రశేఖర్ రెడ్డి చేసే బిజినెస్ కానీ, లేదంటే వాళ్ళ తాలూకా వాళ్ళ నాన్నే సివిల్ సప్లైస్ చైర్మన్, వాళ్ళ తమ్ముడే ఆ పోర్ట్ లో చాలా హ్యాండిల్ చేస్తారు. సో వీళ్ళు ఎంటైర్ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయ్యారు. వీళ్ళేదో ఆడేదో ప్రజలకు సేవ చేయాలి, జనరల్ రాజకీయ నాయకుడు ఏం కాదు కదా మేడం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. అంత టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమొస్తుందంటే బికాస్ ఆఫ్ కాకినాడ పోర్ట్. ఆ పోర్ట్ ఆయన ఆధీనంలో ఉంది, వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క ఆధీనంలో ఉంది. ఎంతో మందిని భయపెట్టి వాళ్ళ యొక్క షేర్లు కూడా వీళ్ళు చాలా తక్కువ రేట్లో కొనేసుకోవడం జరిగింది. ఎవరన్నా వ్యాపారం చేయాలంటే కూడా వీళ్ళతో ఒప్పుకుంటే తప్ప ఎవరు కూడా, ఈవెన్ ఫారిన్ కంట్రీస్ ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా రేపు ఈ విషయాలు చాలా విషయాలు బయట పడతాయి. మేము ఇక్కడ నుంచి జనరల్ గా ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళకి ఇన్ని కోట్లు ఇస్తే తప్ప మా పడవ కదలలేని పరిస్థితి అనే విషయాలు కూడా మనం త్వరలో చూడబోతాం. ఇదేమి వదిలేసే ఇష్యూ అయితే ఇది వదిలేశారంటే, ఈ యొక్క సబ్జెక్ట్ వదిలేశారంటే కూటమి ప్రభుత్వం కూడా చేసిన తప్పే అవుతుంది. కాబట్టి ఇదేదో వాళ్ళ మీద రంగేయడం కాదు, ఇప్పుడు రంగేసింది కూడా నిరూపించుకోవాల్సిన బాధ్యత వచ్చింది. కాబట్టి నిన్న కూడా కలెక్టర్ గారు అదే ప్రజలు కోరుకుంటున్నారు, కేవలం ఏదో చూపించేస్తామని కాకుండా యాక్షన్ లో ఆధారాలతో పాటు చూపిస్తే ప్రజలు కూడా నమ్ముతారు. మేమంటే పొలిటీషియన్స్ డిబేట్స్ లో పిలిచినప్పుడు ఇలా మాట్లాడతారు అనుకుంటే మా ఇన్ఫర్మేషన్ కి శాంటిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ నిన్న ఎవరైతే శ్యామ్ మోహన్ గారు కలెక్టర్ ఎవరైతే చెప్పారో ఆయనే చెప్తున్నాడు, గత 6 నెలలుగా మాకే అవకాశాలు లేదండి, మేమే చేయలేకపోతున్నామంటే ఎంత డీప్ రూట్ అదే పరిస్థితి. మహేష్ గారు మీకు అర్థం కావట్లేదు, డిప్యూటీ సీఎం చేయలేకపోతున్నారు, మినిస్టర్ చేయలేకపోతున్నారు, కలెక్టర్ చేయలేకపోతున్నారు, ఎవరికి సహకరించట్లేదు ఆఫీసర్స్. ఇప్పుడు మాత్రం 5 సభ్యుల కమిటీతో ఎంతవరకు వస్తుంది, ఎంతవరకు నిజ నిర్ధారణ జరుగుతుంది అనేది పాయింట్. ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియదు మేడం. నిన్నటి వరకు వైవి సుబ్బారెడ్డి కొడుకు పేరు లేదు, నిన్నటి వరకు శరత్ చంద్రారెడ్డి పేరు లేదు. ఈ రోజు వీళ్ళ పేర్లు, కొత్త పేర్లు బయటపడ్డాయి. రేపు పోర్ట్ లో ఎంతమంది అధికారులు ఇన్వాల్వ్ అవుతారో, గతంలో పనిచేసినటువంటి అఫీషియల్స్ ఎంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారో, కేసు సంబంధించి కూడా షిప్ కి సంబంధించి నాకేం సంబంధం లేదో కావాలని చూపించుకోండి అని చెప్పి ఆయన కూడా క్లారిటీ ఇచ్చారు. కాకపోతే నిష్పక్షపాతంగా ఆ బోర్డు సంబంధించి క్లియర్ కట్ గా చేస్తే ఈ ప్రాసెస్ లో జనసేన వాళ్ళు ఇన్వాల్వ్ అయినా ఇబ్బంది పడాల్సిందే, బీజేపీ వాళ్ళు ఇన్వాల్వ్ అయినా ఇబ్బంది పడాల్సిందే, టీడీపీ వాళ్ళు ఇన్వాల్వ్ అయినా ఇబ్బంది పడాల్సిందే. ఎందుకంటే ఎంతవరకు క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మన డిబేట్ లో జరిగినటువంటి ప్రస్తావన ప్రకారం చూసినప్పటికీ కూడా ఈ 5 సభ్యుల కమిటీ ద్వారా ఎప్పటిలోగా ఎంతవరకు ఈ విచారణకు సంబంధించి సపోర్ట్ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? ఆధారాలతో సహా ఎవరెవరు ఉన్నారు, ఏం జరిగింది, గతంలో ఎంతవరకు తిన్నారు ఈ ఎక్స్పోర్ట్ ద్వారా, రొయ్యల్ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా. ఈ 5 కమిటీ అనేది స్టడీ చేస్తుందండి, ఖచ్చితంగా చేస్తుంది. అయితే వాళ్ళు ఎంత డీప్ గా వెళ్ళగలరు, రూట్స్ లోకి వెళ్ళగలరా లేదా అనేది వాళ్ళ వ్యక్తిగత వాళ్ళ ప్రయత్నాలను బట్టే ఉంటుంది, చెప్పగలుగుతాము. బహుశా ఏడాది లోపు ఈ 6 నెలల్లోనూ రిపోర్ట్ ఇస్తారేమో. వాళ్ళు రిపోర్ట్ ఇవ్వగానే దానిపైన
ప్రభుత్వం తీసుకునే చర్యలు అంటే ప్రభుత్వాన్ని ఎంత సీరియస్ గా ఉంది ఈ అంశం మీద అనేది దాని మీద ఆధారపడి ఉంటుందండి. ఈ 5 కమిటీ ఇచ్చే రిపోర్టు, ఆ నివేదిక, ప్రభుత్వం ఆ నివేదికను ఏ డైరెక్షన్ లో కోరుకుంటే ఆ డైరెక్షన్ లో వాళ్ళు ఇవ్వగలుగుతారు. దాంట్లో ఇప్పుడు ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉంది, ఇప్పుడు ఒకవేళ బాగా లోతుల్లోకి వెళ్తే జనసేన వాళ్ళు ఉన్నారేమో, లేకపోతే టీడీపీ వాళ్ళు నాయకులు కూడా కొంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారేమో. కాబట్టి మరీ లోతుల్లోకి వెళ్ళొద్దు, పైన కాస్త నివేదిక ఇవ్వండి, లాస్ట్ 5 years వరకు ఇవ్వండి సరిపోతుంది, అంతకు ముందు ఇన్ఫర్మేషన్ అవసరం లేదనా? అదే అంతే, ఈ లాస్ట్ 5 years చాలు, అంతకు ముందు వరకు వెళ్ళొద్దు. అంతకు ముందుకు వెళ్తే మళ్ళీ మనందరికి కదులుతాయి, డొంక కదులుద్ది. సో ఇట్లాంటివన్నీ ఉంటే ప్రభుత్వం, సో వీళ్ళు ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఏమైతే కోరుకుంటున్నాడో ఆ మేరకే ఆ నివేదిక ఉంటుందండి. ఆ అధికారులు కూడా ఆ మేరకే పనిచేయగలుగుతారు, ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వగలుగుతారు. ఖచ్చితంగా ఇది కేవలం గత 5 ఏళ్లుగా కాకినాడ పోర్టులో జరిగిన అంశాలపైన మాత్రమే దృష్టి సారించి నివేదిక తయారవుతుంది. అది ద్వారంపూడి కుటుంబాన్ని టార్గెట్ చేసి జరుగుతుంది. అందులో అనుమానం ఏమి లేదు. మళ్ళీ టార్గెటింగ్ అనేది పదమే వస్తుంది. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా టార్గెటింగ్ ఉంటుంది. అందులో ఇప్పుడు జనసేన మొదటి నుంచి టార్గెట్ చేస్తుంది, ప్రభుత్వంలోకి రాకముందు కాదండి, అంతకు ముందు కూడా పవన్ కళ్యాణ్ కాకినాడలో చేయడంలో తప్పే ఉంది అంట. ఇప్పుడు తప్పు చేశాము, ఈ రోజు నాకు పలుకుబడి ఉంది, అధికారం ఉంది, ఓకే. తప్పు చేసినప్పుడు ఈ రోజు కాకపోతే రేపైనా సరే, గతంలో చంద్రబాబు నాయుడు అరెస్టు కూడా అట్లాగా టార్గెట్ చేసినాయి అంటారా? అచ్చెన్నాయుడు కానీ మిగిలిన టీడీపీ నాయకులు కానీ ఇవన్నీ కూడా మనం గతంలో చూస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు చంద్రబాబు నాయుడు భయపెట్టింది, టార్గెటెడ్ అయింది. అది రాజకీయమే, ఏంటది బయటికి రాకుండానే జరిగాయి. వాస్తవాలు బయటికి రాకుండానే, చెప్పకుండానే డైరెక్ట్ గా వెళ్ళి అప్పటికప్పుడు అరెస్ట్ చేసినట్టు సిచ్యువేషన్స్ అవి. కానీ ఇప్పుడు అట్లా కాదు కదా, ఏం జరిగింది, ఏంటి, ఎంతవరకు ఉంది, ఎవరి పాత్ర ఎంత అనేది ముందు బయట పెడుతున్నారు కదా. దీని ఒకే కోవ కట్టేచ్చు అంటారా? ఖచ్చితంగా అండి, రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ఒకే పద్ధతిలో ఉంటారు, ఏ పార్టీలో ఉన్నా కూడా. ఈ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాయకుల మీద, ఆ పార్టీలో ఉంటే ఈ పార్టీ నాయకుల మీద విమర్శలు, ఆరోపణలు చేస్తూనే ఉంటారు. ఈ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ మీద కేసులు పెడుతుంటుంది, నాయకుల మీద కేసులు పెడుతుంటుంది. ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఈ పార్టీ నాయకుల మీద కేసులు పెడుతూ ఉంటుంది. అయితే దీంట్లో అధికారులు ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతారు, ఎంతవరకు నివేదికలు చిత్తశుద్ధితో ఇస్తారు అనేది ఆ అధికారంలో ఉండే నాయకులు, పార్టీల నాయకుల చిత్తశుద్ధిని బట్టి ఆధారపడి ఉంటుంది. సో వీళ్ళు నిజంగానే అసలు కాకినాడ పోర్టు దుర్వినియోగం అవుతోంది, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది అని చెప్పి దాన్ని అలా విడిపించాలి, ఆ దుర్వినియోగం నుంచి తీసేయాలి, నీటుగా దాన్ని అభివృద్ధి చేయాలి అనే ఆలోచన చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఒక 10 ఏళ్ల క్రితం, 10-15 ఏళ్లుగా అక్కడ జరుగుతున్నటువంటి, అది ఈ ఒక్క రోజుతో ప్రారంభమైంది కాదు కాబట్టి 10-15 ఏళ్లుగా అక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ కూడా విచారణలో భాగంగా చూసుకోవాల్సి వస్తుంది. లేదు ద్వారంపూడి చంద్రశేఖర్ మాత్రమే మనకు టార్గెట్ కాబట్టి అనుకుంటే గత 5 ఏళ్లుగా ఒక్కొక్కరు వస్తారేమో. ఇప్పుడంటే మనకి ద్వారంపూడి కనిపిస్తున్నారు, రాబోయే రోజుల్లో ఎంతమంది ఉన్నారనేది కూడా ఇంతకుముందు మహేష్ గారు చెప్తూ ఉన్నారుగా. ఏమో వచ్చి 6 నెలలు అయింది బయటకు వస్తుంది. ఈ 5 ఏళ్లలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారనే దాన్ని తేలియటం అయితే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే దొరుకుతారు, అందులో అనుమానం లేదు. ఓకే, మధుబాబు గారు, ఏ విధంగా అక్రమంగా తీసుకుంటారు, బెదిరించే విధంగా తీసుకుంటారు అరవింద్? ఇవన్నీ కూడా మేము తేలుస్తాము, బెదిరించి తీసుకునే అంటే ఇదేమొచ్చింది, ఇవన్నీ కూడా నేను కేబినెట్ ద్వారా మాట్లాడడం జరిగింది. ఇంకేమన్నా ఉన్నాయా ద్వారంపూడికి సంబంధించి 2 ఇష్యూస్ అయినా, లేదంటే ఇంకా రాబోయే రోజులు ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉందనేది కూడా ఒక పాయింటే, మీరేమంటారు? ఆశా గారు, ఇప్పుడు 5 కమిటీ సభ్యులు వేశారు, ఈ ఏదైతే ఈ అక్రమంగా రవాణా లేకపోతే ఇంకొకటో 5 కమిటీ సభ్యులు నిర్ణయిస్తారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎక్కడైతే అక్రమంగా జరుగుతున్నాయో ఈ వ్యాపారాలు కానీ అవి వైఎస్ఆర్ పార్టీవా లేకపోతే టీడీపీవా జనసేనవా అని వాళ్ళ మీద టార్గెట్ చేస్తే బాగుంటదని నేనైతే చెప్తున్నాను. ఆ కమిటీ సభ్యులను తేలుస్తారు కాబట్టి జనరల్ గా అధికార పార్టీలో ఉన్న ఒకవేళ ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నా
అధికార పార్టీ వాళ్ళని పక్కన పెడతారు. అది సహజంగా జరుగుతూ ఉంటది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఎస్, ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే అధికారులు ఆ ప్రభుత్వం మాట వింటారు. ఎందుకంటే సీఎం నుంచి, డిప్యూటీ మినిస్టర్ నుంచి, డీజీపీ నుంచి వాళ్ళకి ఆదేశాలు వెళ్తాయి కాబట్టి. దాన్ని ఎప్పుడైతే పక్కకు పెట్టి పరిపాలన జరుగుతుందో, ఈయన మన పార్టీ, వేరే పార్టీ, ఆ పార్టీ అనకుండా చూస్తారో అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది. అప్పటి వరకు ఈ గతంలో జరిగిందంటారా న్యాయం ప్రజలకి? ఏదండి గతంలో 5 సంవత్సరాలు జరిగిందంటారా ప్రజలకు ఆ న్యాయం? ఇప్పుడు నేను అన్నది ఏంటంటే, ఇప్పుడు నాయకులు మారుతున్నారు కానీ పార్టీ స్టాండ్ ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు పార్టీలు మారుతున్నారు కానీ, అదే ఒక విషయం చెప్తున్నాను మీకు. ఒకవేళ గాని అదే వ్యక్తి ఎవరైతే అక్రమం చేశారో అదే వ్యక్తి పార్టీ మారిపోయి అధికార పార్టీలోకి వచ్చాడు అనుకోండి, అప్పుడు ఈ కేసులన్నీ మాఫీ అయిపోతాయి. అందుకనే క్యూ కడుతున్నారు. అందుకు చేరికలకి శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తోంది. అంటే గెలిచిన ఎమ్మెల్యేలు కాదు, గతంలో మినిస్ట్రీస్ చేసినటువంటి ఎమ్మెల్యేలు లైన్ గా ఉన్నారు అనేది తెలుస్తోంది. కండువా మార్చుకోవడానికి నిన్ననే కూడా నేను చూశాను, ఒక మాజీ ఎమ్మెల్యే ఎవరో, మాజీ మంత్రి ఎవరో వెళ్తారని చెప్పి. అదే నేను చెప్పను కానీ పేరు. ఈ విధంగా చేస్తా ఉంటే ఆటోమేటిక్ గా ప్రతిపక్షం నుంచి పాలక పక్షానికి జంప్ అవుతా ఉంటారు. నాయకులు మారుతున్నారు తప్ప వ్యవస్థ మారడానికి ఎవరు కూడా చర్యలు తీసుకోవట్లేదు. అందువల్ల ఏంటంటే వ్యవస్థ మారడానికి నిష్పక్షపాతంగా పరిపాలించండి అని నేనైతే చెప్పగలను. కానీ నిష్పక్షపాతంగా ఎప్పుడైతే పరిపాలన జరగలేదో, పార్టీ స్టాండ్ తీసుకొని పార్టీ గురించే వీళ్ళు మా పార్టీ ఒక మంచి స్థాయికి వెళ్ళాలి అని చెప్పి టార్గెట్ పెట్టి వాళ్ళని హెరాస్మెంట్ చేస్తే ఆటోమేటిక్ గా పార్టీ మారుతారు. పార్టీ మారిపోయారు అనుకుంటే అంతే, అక్కడతో మళ్ళీ కేసులన్నీ మాఫీ అయిపోతాయి. మరి ఇంకా టార్గెట్ మరి ఇంకేమీ ఉండదు. గతంలో మీ పార్టీలోకి వచ్చిన వారు కూడా అపేక్షతో వచ్చినట్టేనా? అంటే ఆ విధానాన్ని అమలు పరుస్తున్నారు అందరూ. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ మార్పు రావాలంటారు. అది ఎప్పటికొచ్చానో మార్పు రావాలి. వైఎస్ఆర్ పార్టీ అవనండి, తెలుగుదేశం వారి అవలంబించే అందరూ కూడా ఎవరికి ఎవరు అతీతులు కారు అనేది నేనైతే చెప్పగలను. కానీ మీరు చెప్పే పాయింట్ ఒకటి మిస్కమ్యూనికేషన్ అవుతుంది మధుబాబు గారు. అన్ని కరెక్ట్గా చెప్తున్నారు. ఏదైతే ప్రభుత్వాలు మారినప్పుడు ప్రజలు చూస్తూ ఉంటారు, ప్రజలు నమ్మకం కోల్పోతారు. ఈ విధంగా ఒక పార్టీ నాయకుల్ని పక్కన పెట్టి అధికార నాయకుల్ని పక్క పార్టీ మీద టార్గెట్ చేస్తూ ఉంటాను. ప్రజలు మరి గతంలో అందుకే నమ్మకం కోల్పోయారు అనుకోవచ్చా? ఎందుకంటే గతంలో అనేక ఆరోపణలు వచ్చినా ఎవ్వరి మీద ఎటువంటి యాక్షన్, సస్పెండ్ చేసినటువంటి దాఖలాలు మనకు కనిపించలేదు. ఒకవేళ చేసిన నిమిత్త మాత్రంగా కొన్ని రోజులు మళ్ళీ పార్టీలో జాయిన్ కావడం, వారి కార్యకలాపాలు చేయడం అన్నీ చూస్తున్నాం. అందుకే ప్రజా తీర్పు అనుకోవచ్చా? ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో సంక్షేమ కార్యక్రమాలు చాలా వరకు అమలు చేసింది. వాటితో పాటు పరిపాలనా విధానాన్ని కూడా కొంచెం మార్చుకొని పరిపాలన మీద కొంతగా దృష్టి పెట్టుంటే, ఎవరైనా ఏ విధమైన చర్యలు గట్టా తీసుకుంటే ఈరోజు ప్రజలు కొంత అయితే ఆలోచించేవారనే నేను చెప్తానండి. సూపర్ అండి, సూపర్. శరత్ చౌదరి గారు, శరత్ చౌదరి గారు, ఏంటి మరి ఒక్క పార్టీనే కాకుండా ఇంకా చాలా మందే ఉండుంటారు కదా? ఎందుకంటే సీఎంఎస్ స్వయాన చెప్తున్నారు కదా, ఎవరైనా సరే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే. అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, బయట కూడా పదే పదే చెప్తూ ఉన్నారు. మద్యం బెల్ట్ షాపులకు వస్తే బెల్ట్ తీస్తామని, ఇదని అదని చెప్తూ ఉన్నారు. సో వారి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి కదా, అప్పుడు కదా ప్రజలు నమ్మకం ఉంచేది. లేదంటే గతంలో మమ్మల్ని ఏ విధంగా నమ్మారో ఇప్పుడు ఆ విధంగానే ఉంటుంది అనేది. మేడం, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒక మద్యం దుకాణాలు అనే కాదు, లేదా ఈ పోర్ట్ అనే విషయమే కాదు, ఎక్కడా కూడా సొంత మనుషులు కానీ, లేదా మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, కూటమి మనుషులు కానీ ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందని తెలిసినా కూడా ఇమీడియట్ గా వాళ్ళకి పిలిచి ఒక క్లాసు తీసుకోవటం కానీ, లేదు అని అంటే గట్టిగా వార్నింగ్ ఇవ్వటం కానీ, ఇట్లాంటివన్నీ మీరు రెగ్యులర్ గా న్యూస్ లో కూడా చూస్తున్నారు. ఎక్కడా కూడా తన మన అనే భేదం ఎక్కడా చూపించట్లేదు. ఎందుకంటే కూటమి మీద ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఒక బృహత్తరమైన బాధ్యత ఉంది. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి అని అనేది కావచ్చు, రాష్ట్రం ప్రజలు గత 5 సంవత్సరాల్లో ఎంత ఇబ్బంది పడ్డారో వాటన్నిటి నుంచి తీసుకొచ్చి ఇప్పుడు
ఒక స్పీడ్ వేలో డెవలప్మెంట్ చేసుకునే విధానం కావచ్చు, అన్ని ఇప్పుడు రోడ్లు కానీ భవనాలు కావచ్చు, ఒక రాష్ట్రానికి రాజధాని కావచ్చు, ఏమీ లేని పరిస్థితుల్లో వాటన్నిటిని డెవలప్ చేసే విధంగా చూసుకుంటూ ఇక్కడ ఈ కాళ్ళకి కట్లపావం లాగా ఈ ఉదంతాలన్నీ మనకి తెలుస్తుండేసరికి ఏంటంటే ఒక్కొక్కసారి కొంచెం డిసప్పాయింట్మెంట్ గా ఉన్నా కూడా బట్ స్టిల్ అన్నిటి మీద వర్కౌట్ చేస్తున్నారు, లీగాలిటీస్ అన్ని చూసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం మన పోలీస్ వ్యవస్థను కావచ్చు, ఈ అన్ని శాఖలకు సంబంధించిన ఈ అన్ని బలోపేతం చేయడానికి కూడా వీలున్నంత ఎర్లీగానే మాక్సిమం ఇంకొక నెల రోజుల్లోనే ఖచ్చితంగా అన్ని బలోపేతం చేసి అందరూ ఇట్లాంటి తప్పుడు పనులు మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడు ఎవరు చేయకుండా ఉండేటట్లుగా గుణపాఠం ఇంకో పాయింట్ కూడా చెప్పే తీసుకొచ్చారు. విధంగానే ఈ విధంగా బెదిరించి రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి గతంలో అధికారంలో రాకముందు చెప్పి ఇప్పుడు ఆ పార్టీని బలహీనపరచడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు, ఎందుకంటే వరుసగా వస్తున్నారు కదా, ఆనాడు మీరు చెప్పున్నారు అందరినీ తీసుకోం, మేము ఎవరిని తీసుకోవాల్సిన అవసరం మాకు లేదని. కానీ పరిస్థితులు ఆ విధంగా కనిపించట్లేదు, వస్తున్నారు, పదవులు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, ఉంటున్నాయి. మరేంటి అందుకోసమేనా భయభ్రాంతులకు గురి చేసి వారిని పార్టీలోకి లాక్కునే ప్రయత్నాలా? లేదండి. ఇప్పుడు ఎవరిని కూడా ఒక పార్టీని ఇండివిజువల్ గా టార్గెట్ చేయడము, వాళ్ళని బలహీనంగా చేయాల్సిన అవసరము ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి అయితే లేదు. ఇప్పుడు వాళ్ళందరికీ వాళ్ళు వ్యక్తిగతంగా నాకు ఆ పార్టీతో సంబంధం లేదు, నేను మీకు సానుభూతి పరుడుగా ఉంటాను అని చెప్పి వచ్చిన వాళ్ళే కానీ ఎవరో కూడా పదవులు ఆశించి వాళ్ళు రావట్లేదు. మేము పదవులు ఇచ్చే దానికి మా దగ్గర కూడా పదవులు అసలు ఖాళీ లేవండి. టు బి ఫ్రాంక్, ఇప్పుడు మేము జనసేన సోదరులం కావచ్చు, బీజేపీ వాళ్ళం కావచ్చు, మాకు పదవులే ఇప్పుడు ఇంకా ఒక క్లారిటీ అలాంటిది ఇప్పుడు నాయకులు తీసుకునే అవకాశం ఉండడంతోనే కదా పాయింట్ అనేది. ఓకే, మీరైతే క్లియర్ కట్ గా ఉన్నామంటారు, ఎవరు వచ్చినా సరే తీసుకోవడానికి అవకాశం లేకుండా. రైట్ మహేష్ గారు, అర్థమయ్యే ఉంటుంది నా పాయింట్ మీకు. మీరు నవ్వుతున్నారంటేనే నాకు అర్థమవుతుంది పాయింట్ అర్థమైందని. ఏంటి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించి నెక్స్ట్ ఏది టార్గెట్? ఒక పర్సన్ కి సంబంధించి మేమేది టార్గెటింగ్ గా చేయట్లేదు అన్నప్పటికీ కూడా ఫస్ట్ మీది రేషన్ బియ్యం అండి. అది ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి అధికారంలోకి వచ్చినా సరే కాకినాడ కేంద్రంగా ఏం జరుగుతుంది ఏంటనే దాని మీద ఫోకస్ పెట్టారు. ఆ విధానాన్ని ప్రజలకు చూపించాలనుకున్నారు, చూపించారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన సవాళ్ళకి అనుగుణంగా ముందుకైతే వెళ్తూ ఉన్నారు కూడా. స్టిల్ ఆ రొయ్యల్ ఫ్యాక్టరీ అయిపోయింది, దానికి నోటీస్ ఇచ్చారు August 6th మళ్ళీ ఇవ్వడం జరిగింది. ఎటువంటి వారిని సమాధానం లేదు కాబట్టి మూసేశారు. నెక్స్ట్ ఏంటి ఆయనకి సంబంధించి ఏమన్నా ఉన్నాయా లైన్లో? మేడం, ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మీరు ఇక్కడ పోటీ చేయండి ఆయన ఎంతసేపు రాజకీయంగానే రెచ్చగొట్టారు తప్పితే ఆయన ఏదో చాలా పర్ఫెక్షనిస్ట్ అని ఎక్కడ మాట్లాడలేదు. కావాలంటే ఆయనకు ఉన్నటువంటి అంగబలాన్ని ఆర్థిక బలాన్ని చూపించుకుంటూనే మాట్లాడారు ఆయన అంతవరకే తప్ప ఆయన ఇదంతా ఎక్స్పెక్ట్ చేయలేదు. మేడం మోర్ ఓవర్ నేను చెప్తాను చూడండి మేడం, మోర్ ఓవర్ వైఎస్ఆర్సీపీలో కార్యకర్త దగ్గర నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వరకు, గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా ఎవరు కూడా గవర్నమెంట్ ఇంత మార్పు వస్తుంది, ఇన్ని సీట్లు వాళ్ళు గెలుచుకుంటారు, వాళ్ళకి పరిస్థితి వస్తుందని చెప్పి మాత్రం ఏ కార్యకర్త గాని ఏ నాయకుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారు అంటే ఇంకా పోటు నాకు కొన్ని సంవత్సరాలు నా ఆధీనంలో ఉండబోతుంది, కొన్ని సంవత్సరాలు కాదు వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇంకొక 30 సంవత్సరాలు ఆయన కంట్రోల్లో కాకినాడ పోతుంటుంది అని ఎవరు ఈవెన్ అధికారులు కూడా అలాగే ఫిక్స్ అయిపోయారు. కాబట్టి ఒక్కసారిగా ఇది ఎప్పుడైతే ఈ చేంజ్ జరిగిందో ఎవరు కూడా ఎక్కడెక్కడ ఏం పెట్టారో విషయాలు కూడా ఎవరికి తెలియకుండా పోయింది. సో కాబట్టే వాళ్ళందరూ కూడా దొరుకుతారు. వాళ్ళందరూ దొరుకుకోవడం మనం పట్టుకోవడం కాదు మేడం, ఈ ప్రాసెస్ లో చాలా మంది ఇన్వాల్వ్ అయినట్టు ఖచ్చితంగా చెప్తారు. ఇందాక ఒక 5 మెన్ కమిటీ ఒకటి వేశారు మేడం. ఆ 5 మెన్ కమిటీ ఏదైతే మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏదైతే వేశారో మేడం, ఆ కమిటీ వాళ్ళ అనుకూలంగా ఇది స్టేట్ కమిటీ అంటే ఎలా చెప్పాలంటే రేషను ఒక ఊరు నుంచి ఒక ఊరు పట్టుకున్నట్టయితే దాని మీద నివేదిక రాసేదానికి అధికారులకు ఓకే, వాళ్ళకి ఆ పవర్ ఉండొచ్చు, రాయొచ్చు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనము ఇంటర్నేషనల్ లెవెల్లో ఇన్వాల్వ్మెంట్స్ అనేది తీసుకుంటాం. వై బికాస్ మనం ఏ షిప్ మీద అయితే మనం రాయబోతామో, స్టెల్లా పనామా కంట్రీ నుంచి స్టిచ్ ఏదైతే రాయబోతామో, రేపు దాని మీద రాసేటప్పుడు ఏదైతే ఎక్స్పోర్ట్ చేసేదానికి కొన్ని వస్తువులకు మాత్రమే అనుమతి ఉంటుంది. అది కాకుండా ఏదైనా ఎక్స్పోర్ట్ జరిగినట్టు ఆ పడవలో కానీ ప్రూవ్ అయితే, ఆ షిప్ లో ఉన్నట్టు కానీ ప్రూవ్ అయితే దాని మీద నివేదిక అలాగే వస్తే ఈవెన్ ద పనామా కంట్రీ షుడ్ రెస్పాండ్ ఫర్ దట్ రీజన్. వాళ్ళు కూడా అక్కడ రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ వాళ్ళని కూడా మనం బ్లేమ్, అక్కడ వాళ్ళని మనము దాని ఏమంటారంటే మనం మూసిపెట్టేదానికి చేసే పనులు చాలా కష్టం చెప్పాలంటే. సో ఇదేదో స్టేట్ రిపోర్ట్ కాదు, దీంట్లో అఫీషియల్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు,
మీకు దాని ఏమంటారంటే మ్యారిటైమ్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు, కస్టమ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతారు ఇందులో కూడా. సో వీళ్ళంతా ఇన్వాల్వ్ అయినప్పుడు మనం అనుకున్నట్టు పవన్ కళ్యాణ్ గారు అనుకున్న రిపోర్టు, చంద్రబాబు గారు అనుకున్న రిపోర్టు, లోకేష్ గారు అనుకున్న రిపోర్ట్స్ చాలా జనరలైజ్ రాయడానికి కుదరదు. సో ఇది పెద్ద ఇన్వాల్వ్మెంట్స్ ఉందన్న విషయమే నేను చెప్తున్నాను. ఇది నేషనల్ లెవెల్లో డెఫినెట్లీ పెద్ద డిస్కషన్స్ కి ఇంకా ఫ్యూచర్ లో కంటిన్యూ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏం రాబోతుంది బయటికి మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం? నెక్స్ట్ అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారితే నాకు తెలిసి అయిపోతుంది మేడం. ఎందుకంటే ఇది దాదాపు 48,000 కోట్ల రూపాయలు పీడిఎస్ బియ్యాన్ని ఈ రెండు ఓకే, రేషన్ బియ్యం తెలిసింది, రొయ్యల ఫ్యాక్టరీకి సంబంధించి తెలిసింది. నెక్స్ట్ ఏమైనా మీరు కూపీలు ఆగుతూ ఉంటారు కదా, ఇంకెక్కడెక్కడ ఉన్నాయి, దాంట్లో ఏమేమి అవకతవకలు జరిగాయి, వాస్తవంగా మొత్తంగా ఎన్ని కోట్లు ఈ 5 సంవత్సరాల్లో ఇది చేశారనేది ఒక నివేదిక అయితే రెడీ చేయడానికి సిద్ధంగా ఉంటారు కదా. మరి రెండు అయిపోయి నెక్స్ట్ ఏంటి అనేది, ఇంకేమైనా ఉన్నాయా లేదంటే ఈ రెండింటితోనే సరిపెట్టుకున్నారనుకోవచ్చా? ఇంకా రెండింటితోనే ఎక్కడ సరిపెడతాం మేడం? రెండింటితో సరిపెట్టేది కాదు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి సబ్జెక్టు, కాకినాడ సబ్జెక్టే మనం దాదాపు ఒక 6 నెలల వరకు డిస్కస్ చేయబోతున్నాము. దీంట్లో ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితులైనటువంటి కొందరు పేర్లు కూడా త్వరలో బయట రాబోతుంది. వైవి సుబ్బారెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు వైవి సుబ్బారెడ్డి గారు, యాజ్ యూజువల్ ఆయన ఎవరైతే విక్రాంత్ రెడ్డి గారు, ఎవరైతే వైవి సుబ్బారెడ్డి గారు కొడుకున్నారో ఆయన పేరు బయట వస్తుంది. లేకపోతే ఇంకా చెప్పండి శరత్ చంద్రారెడ్డి గారు చాలా విషయాల్లో బయటపడుతున్నారు. నిన్న అరవిందో సంబంధించినటువంటి నెక్స్ట్ టార్గెట్ అరవిందో గ్రూప్స్ మేడం. నెక్స్ట్ చూసుకోండి, ఆల్రెడీ ఇప్పటికే పోర్ట్ లో వాళ్ళ వాటా కావాలి, మీరు అంగీకరించారు నెక్స్ట్ టార్గెట్ అని, ఆయనే ఒప్పుకున్నారు నెక్స్ట్ టార్గెట్ అని. టార్గెట్ నో డౌట్ సార్, నెక్స్ట్ టార్గెట్ బై నాట్ ఏపీ గవర్నమెంట్ సార్. ఇక్కడ మహేష్ టార్గెట్ కాదు, పవన్ కళ్యాణ్ టార్గెట్ కాదు, డిప్యూటీ సీఎం టార్గెట్ కాదు, చీఫ్ మినిస్టర్ టార్గెట్ కాదు. వాళ్ళు తప్పు చేసినప్పుడు అధికారులు టార్గెట్ చేస్తారు. ఇప్పుడైతే 5 మంది కమిటీలో ఏ మంత్రి లేదే, ఏ మినిస్టర్ లేదే, ఏ ఎమ్మెల్యే లేదే, అఫీషియల్స్ చేస్తారు, అఫీషియల్స్ వాళ్ళు పని చేస్తారు. అరవిందో సంస్థ మీద మనకేమన్నా పాజిటివ్ రిపోర్ట్ వస్తుందా సార్? స్టేట్ లెవెల్లో అరవిందో రిపోర్ట్స్ మీద నెక్స్ట్ చూడబోతారు మేడం. నెక్స్ట్ మీరు 104, 108 సర్వీస్ మీద గత ప్రభుత్వంలో ఏదైతే జరిగిందో భారీ అవినీతి అరవిందో తరపు నుంచి ఎన్ని రోజుల్లో కూర్చుందాం డిబేట్ లో? ఈ 2 days లో కూర్చుందామంటారా? నెక్స్ట్ 104, 108 ఇస్ రెడీ మేడం, లైన్ లో ఉంది 104, 108. ఈ కూటమి ప్రభుత్వం ఎవరిని వదలదు. భారతదేశంలోనే ద బెస్ట్ గవర్నెన్స్ ఇచ్చే రాష్ట్రంగా అతి త్వరలో ఏపీ అనేది మనం చూడబోతున్నాం. దానికి రీజను గతంలో రాజకీయాలు చేసి మేడం. గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, బీజేపీ వాళ్ళు కానీ ఎవరు రాజకీయాలు అంతెందుకు మేడం, చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులు బీజేపీలోకి వెళ్ళాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ ఈవెన్ బీజేపీ క్లోజ్ ద డోర్స్. ఎందుకంటే వాళ్ళు జనసేన ఓపెన్ చేస్తుంది అని ఇండికేషన్స్ వస్తున్నాయి కాదా? అవును మేడం, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అడిగారు మా దాంట్లో చేరతారని. ఇంకా మేము ఇప్పుడు ఏం చేయాలో మాకు చెప్పండి మీరు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పిన పేర్లంతా మీరే లిస్ట్ లో ఉన్నారు మాతో చేరడానికి. లేదు మేడం, ఇప్పుడు చాలా మంది ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి ఈ గవర్నమెంట్ ప్రజల ముందు కూడా ప్రూవ్ చేసుకోవాలి మేడం. మరి 5 man కమిటీ ఎంత వరకు స్ట్రాంగ్ గా లోతుల్లో కంటే వెళ్ళి ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది క్లియర్ కట్ గా నివేదిక ఇస్తుందా? నెక్స్ట్ మరి టార్గెట్ అరవిందో అంటున్నారు, ఈ సంస్థలకు సంబంధించి ఏ విధంగా ఉంది ఏంటి, బెదిరించి తీసుకున్నారా ఏంటి, అన్ని కూడా బయట పెడతామన్నారు కాబట్టి వెయిట్ చేసి చూద్దాం.